హలో నమస్తే. పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు సంబంధించి మరొక 90 టీఎంసీలు కేటాయింపులు తాను తీసుకురాబోతున్నాను. కొద్ది రోజుల్లోనే దానికి సంబంధించిన శుభవార్త మీకు చెప్పబోతున్నాను అంటూ ఇటీవల పాలమూరు జిల్లా పర్యటన సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక ప్రకటన చేశారు. 90 టీఎంసీలు కేటాయింపు, అలాగే మరొక ప్రాజెక్టుకి మరొక 20 నుంచి 30 టీఎంసీల నీటి కేటాయింపులు తీసుకురాబోతున్నాను అనే విషయాన్ని ఆయన చెప్పారు. కృష్ణా జిల్లాలో 299 టీఎంసీలకే ఒప్పుకోవడం ద్వారా కేసీఆర్ తెలంగాణకు మరణ శాసనం రాశారు. దాన్ని నేను కరెక్ట్ చేయబోతున్నానంటూ రేవంత్ రెడ్డి చెప్పారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు 90 టీఎంసీల నీళ్లు తీసుకురావడానికి సంబంధించిన చర్చలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో జరుగుతున్నాయి. ఖచ్చితంగా సాధించి తీరతాను, తెలంగాణకి శుభవార్త చెప్తానంటూ ఆయన చెప్తున్నారు. అదే సమయంలో గోదావరి జలాల్లోని 968 టీఎంసీలు చాలు మనకి, మన ప్రాజెక్టులకి, మిగతా నీళ్ళన్నీ వాళ్ళు తీసుకెళ్తే మనకేంటి నష్టం అంటూ కూడా ఆయన మాట్లాడారు. ఈ రెండవ మాట ఇప్పుడు విమర్శలకి కారణమవుతోంది. ఈ రెండవ మాట తెలంగాణ ప్రయోజనాలని తాకట్టు పెడుతుంది, ఇలాంటి ఒక ఇంప్రెషన్ కలిగిస్తోంది. తెలంగాణకు సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేత, మాజీ ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు ఈ అంశంపైన కొన్ని ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకొస్తున్నారు. ఏంటి ఆ ప్రశ్నలు? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గోదావరి జలాలను బేస్ చేసుకుని బనకచర్ల పేరుతో ఒక ప్రాజెక్టు డిజైన్ చేసింది. దాదాపు 82,000 కోట్ల రూపాయల నిధులతో ఆ ప్రాజెక్ట్ని చేపట్టాలనుకుంది. దానికి సంబంధించిన ఫీజబిలిటీ రిపోర్ట్ను కూడా కేంద్ర ప్రభుత్వానికి పంపించింది. కేంద్ర ప్రభుత్వం సిడబ్ల్యూసీ దాన్ని తిరస్కరించింది. ఆ తర్వాత నల్లమల సాగర్ పేరుతో మరొక ప్రాజెక్ట్ని గోదావరి జలాలను వినియోగం చేసుకోవడానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెరపైకి తీసుకొచ్చింది. దానిపైన కూడా తెలంగాణకు సంబంధించిన ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ, ఇక్కడ రాజకీయ పార్టీలు స్పందించిన తర్వాత తెలంగాణ సర్కార్ కూడా స్పందించింది. దానిపైన అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆ విషయంలో కూడా వెనక్కిపోతున్నట్లుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఇప్పుడు తాజాగా గోదావరి కావేరీ లింక్ సంబంధించిన ప్రస్తావన తీసుకొస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. గోదావరి జలాలని కావేరీ నది వరకు తీసుకెళ్లడానికి సంబంధించిన జీసీ లింక్ గా చెప్తారు. ఇది జీసీ లింక్ కి సంబంధించిన చర్చ చాలా సంవత్సరాలుగా ఉంది. గోదావరి కావేరీ అనుసంధానానికి సంబంధించిన ప్రక్రియని ఇప్పుడు తెరపైకి తీసుకొచ్చింది ఆంధ్రప్రదేశ్ సర్కార్. గోదావరి కావేరీ అనుసంధానం ప్రక్రియ గతంలో తెలంగాణ భూభాగం నుంచి జరగాల్సి ఉంది. ఇచ్చంపల్లి నుంచి లేదా సమ్మక్క సాగర్ ప్రాజెక్టు నుంచి కావేరీ నదితో గోదావరి జలాన్ని కనెక్ట్ చేయడానికి సంబంధించిన ప్రపోజల్ గతంలో ఉంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోలవరం నుంచి గోదావరి జలాలను తీసుకెళ్లి కావేరీకి కనెక్ట్ చేయడానికి సంబంధించిన ప్రయత్నం చేస్తోంది. ఇది తెలంగాణ ప్రయోజనాలకి నష్టం కలిగిస్తోంది అనేది హరీష్ రావు చెప్తున్న మాట. దీనివల్ల దాదాపు 200 టీఎంసీలకు పైగా తెలంగాణ గోదావరి జలాలని కోల్పోబోతోంది అంటూ ఆయన మాట్లాడుతున్నారు. గోదావరి జలాల్ని తాకట్టు పెట్టి పాలమూరుకి 90 టీఎంసీలు తీసుకొస్తానంటూ రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇది తెలంగాణ ప్రయోజనాలకి విరుద్ధంగా వ్యవహరిస్తున్నట్లు అంటూ ఆయన మాట్లాడుతున్నారు. కృష్ణా జలాలకు సంబంధించి బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం 1000 టీఎంసీలు, ఉమ్మడి రాష్ట్రంలో 900 టీఎంసీలు ఉంటే ఇప్పుడు అది 1000 టీఎంసీలు కాబోతోంది. ఆ 1000 టీఎంసీలు అవుతే 700 టీఎంసీల వరకు తెలంగాణనే వాడుకోవడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది. ఆ అవార్డు అవుతే అప్పుడు పాలమూరుకి కొత్తగా రేవంత్ రెడ్డి ఏదో తీసుకురావాల్సిన అవసరం ఉండదు. కృష్ణా జలాల్లో మనకి న్యాయపరంగా అవార్డు ప్రకారమే, బచావ్ ట్రిబ్యునల్ ప్రకారమే నీళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ నీళ్లను తీసుకురావడం కోసం గోదావరి జలాల్ని ఆంధ్రప్రదేశ్కి తాకట్టు పెట్టే ప్రయత్నం ఎలా చేస్తారు? ఆ హక్కు మీకు ఎవరిచ్చారు అంటూ హరీష్ రావు ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు, దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన అధికారులతో తెలంగాణకు సంబంధించిన ఇరిగేషన్ సలహాదారుగా ఉన్న ఆదిత్యనాథ్ దాస్ సంప్రదింపులు జరుపుతున్నారు. ఈ సంప్రదింపులకు తెలంగాణకు సంబంధించిన ఇక ఏ ఇరిగేషన్ ఇంజనీర్ని కూడా అలౌ చేయట్లేదు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన మిగతా ఇంజనీర్లు ఎవరు లేకుండా, అధికారులు ఎవరు లేకుండా కేవలం రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన సలహాదారుగా ఉన్న ఆదిత్యనాథ్ దాస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని అధికారులతో చర్చలు జరుపుతున్నారు. ఇదే ఆదిత్యనాథ్ దాస్ గతంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇరిగేషన్ ఎక్స్పర్ట్ గా ఉండి ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం తెలంగాణ పైన ఫైట్ చేశారు. ఇప్పుడు తెలంగాణకు సంబంధించిన అడ్వైజర్గా ఉండి ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నారు. సో ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం పనిచేస్తారు తప్ప తెలంగాణ ప్రయోజనాల కోసం కాదు. ఆదిత్యనాథ్ దాస్ ఆంధ్రప్రదేశ్ అధికారులతో జరుపుతున్న చర్చలకు సంబంధించిన వివరాలని రహస్యంగా ఎందుకు ఉంచుతున్నారు? ఏ డేట్ రోజు ఎక్కడ మీటింగ్ జరిగిందనే వివరాలను నేను చెప్తున్నాను. ఆ మీటింగ్కి సంబంధించిన మినిట్స్ ని ఎందుకు బయట పెట్టట్లేదు? అధికారిక సమావేశం అయితే, అధికారికంగా జరిగిన మీటింగ్ అయితే దానికి సంబంధించిన వివరాలను బయట పెట్టాలి కదా. తెలంగాణ ఇరిగేషన్కి సంబంధించిన శాఖ అధికారులు అందరూ కనీసం దానిలో ఉండాలి కదా. ఏ ఒక్క ఇంజనీర్ అయినా ఉండాలి కదా. వీళ్ళెవరూ లేకుండా కేవలం సలహాదారుతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు సంప్రదింపులు జరపడం వెనక ఉద్దేశం ఏంటి అనేది హరీష్ రావు రైజ్ చేస్తున్న ప్రశ్న. దీనికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆన్సర్ చేయవలసి ఉంది. నాకు పాలమూరుకు 90 టీఎంసీలు ఇవ్వండి, గోదావరిలో 968 నాకు చాలు, మిగతా మీరు ఎన్నైనా తీసుకోండి అనే అధికారం ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డికి ఉంటుందా? ముఖ్యమంత్రి
డెసిషన్ తీసుకుంటారేమో. కానీ తెలంగాణ ప్రజలకు సంబంధించిన ప్రయోజనాలు ఏంటి? ఈ అంశం పైన హరీష్ రావు, బీఆర్ఎస్ పార్టీ రైజ్ చేస్తున్న ప్రశ్నలకు ఆన్సర్ చేయాల్సిన అవసరం ఉందా లేదా? నీటికి సంబంధించిన అంశంలో ఒకసారి మనం ఒప్పుకున్న తర్వాత మళ్ళీ వెనక్కి తీసుకోవడానికి సంబంధించిన అవకాశం ఉండదు. 968కి మనం ఓకే చెప్పిన తర్వాత మిగతా జలాలపైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆధారపడి ప్రాజెక్టు ఇంకేదో కట్టుకుంటే అప్పుడు తర్వాత మళ్ళీ ఆ నీళ్ళు మాకు వెనక్కి వస్తాయని మనం ఫైట్ చేసే పరిస్థితే ఉండదు. ఆ నీళ్ళ కోసం మళ్ళీ మనం ఆందోళన చేసే పరిస్థితే ఉండదు. కాబట్టి భవిష్యత్తులో కూడా గోదావరి జలాల్ని మనం తీసుకోకుండా ఉండేలా ప్రస్తుత రేవంత్ సర్కార్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతోంది. ఇది తెలంగాణకు ఏమాత్రం మంచిది కాదు అనేది హరీష్ రావు చెప్తున్న మాట. ఇది నిజమా కాదా? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేయాలి. ఆదిత్యనాథ్ దాస్ చర్చలు జరుపుతుంది నిజమా కాదా? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేయాలి. తెలంగాణ ప్రజలకు ఆన్సర్ చెప్పాలి కదా. గోదావరి జలాల్లోనూ కృష్ణా జలాల్లోనూ మనకు రావాల్సిన వాటా ఏంటి? ఏ మేరకు చర్చలు జరుపుతున్నాం? ఎందుకు అక్కడ 968కే ఒప్పుకోవాల్సి వస్తోంది? గోదావరి కావేరీ లింకుకు సంబంధించిన ప్రక్రియ తెలంగాణ నుంచి ప్రారంభం కావాల్సింది, అది లేదు మేము ఆంధ్ర నుంచి చేస్తామనే ప్రతిపాదన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎందుకు చెప్తోంది? దానికి కేంద్రం ఎందుకు ఒప్పుకుంటోంది? గోదావరి పైన తెలంగాణకు సంబంధించిన హక్కులన్నీ వాడుకున్న తరువాతనే మీరు కావేరీకి లింక్ చేయండి, కావేరీకి లింక్ చేసిన సందర్భంగా కూడా మళ్ళీ తెలంగాణకు సంబంధించిన వాటా ఉంటుంది అని గతంలో ఎపెక్స్ కౌన్సిల్లోనూ లేకపోతే సిడబ్ల్యూసి అధికారులతో జరిగిన సమావేశంలోనూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున మాట్లాడిన అంశాన్ని ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎందుకు పట్టించుకోవట్లేదు? పైగా తెలంగాణ నుంచి గోదావరిని లింక్ చేస్తే, తెలంగాణ నుంచి గోదావరిని కావేరితో లింక్ చేస్తే అయ్యే ఖర్చు పోలవరం నుంచి కావేరితో గోదావరిని లింక్ చేస్తే అయ్యే ఖర్చుతో పోల్చుకుంటే దాదాపు డబల్ అవుతోంది. పోలవరం నుంచి కావేరిని లింక్ చేస్తే 82,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. అదే తెలంగాణ భూభాగం నుంచి కావేరి నదికి గోదావరిని లింక్ చేస్తే 40-45,000 కోట్లతోటే ఈ ప్రాజెక్ట్ పూర్తవుతుంది. ఇన్ని వేల కోట్ల రూపాయలు ఎక్కువ ఖర్చు పెట్టి ఆంధ్రప్రదేశ్ నుంచి దాన్ని చేయాల్సిన అవసరం ఎందుకు వస్తుంది అనే ప్రశ్నకు కూడా అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రం సమాధానం చెప్పవలసి ఉంటుంది. కాబట్టి భవిష్యత్తులో తెలంగాణకు సంబంధించి నీటికి ఇబ్బందులు రాకుండా ఉండాలంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్తో జరుగుతున్న చర్చలకు సంబంధించిన వివరాలు బహిర్గతం అవ్వాలి, ప్రజలకు తెలియాలి, పారదర్శకంగా ఉండాలి. ఇది రహస్య చర్చలు జరుపుకుని పరిష్కారం చేసే అంశం ఏమాత్రం కాదు. కృష్ణా జలాలకు సంబంధించిన అవార్డు వచ్చే వరకు వెయిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది, లేదా అవార్డు తొందరగా రావడానికి సంబంధించిన ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంటుంది. గోదావరి జలాల్లో తెలంగాణకి ఏ రకంగా అన్యాయం జరగకుండా చూస్తున్నారో రాష్ట్ర ప్రభుత్వం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఇదంతా కూడా ఒక ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి, లేదా తెలంగాణకు సంబంధించి ఇరిగేషన్ అంశం, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించిన ఉద్యమం రావడానికే, తెలంగాణ ప్రజల్లో ఉమ్మడి రాష్ట్రంలో ఉంటే మనకు అన్యాయం జరుగుతుందనే భావన రావడానికి కారణమే నీటి కేటాయింపుల్లో కావచ్చు, ప్రాజెక్టుల్లో కావచ్చు జరిగిన అన్యాయం. కాబట్టి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా అదే అన్యాయానికి ఇక్కడ ప్రభుత్వం, ఎలక్ట్ అయిన ప్రభుత్వమే ఒప్పుకుంటుంది లాంటి ఒక మెసేజ్ వెళ్తే తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్కి, రేవంత్ రెడ్డికి కూడా మంచిది కాదు. కాబట్టి ఈ అంశంలో జరుగుతున్న చర్చలు ఏంటి, ఈ అంశంలో ఏం జరుగుతుంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంతో ఏం చేస్తున్నారు? మీరు శుభవార్త చెప్పాలనుకుంటున్నప్పుడు ఆ శుభవార్త చెప్పడం కోసం ఇంకేమైనా తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారా? ఏ రకంగా వాళ్ళని ఒప్పిస్తున్నారు? తెలంగాణ సమాజానికి చెప్పాల్సిన అవసరం, తెలంగాణ సమాజానికి చెప్పాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి పైన ఉంటుంది. ఆ బాధ్యత ముఖ్యమంత్రి తీసుకోకపోతే ఖచ్చితంగా విమర్శలు పాలవుతారు. ఇక్కడ ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి ఇక్కడ సంబంధించిన ఎక్స్పర్ట్స్ని పిలిచి ఏం చేస్తున్నారో ఏంటో చెప్పవలసిన అవసరం ఉంది. ఆ దిశగా ప్రభుత్వం ముందుకు వెళ్లాల్సిన అవసరం ఖచ్చితంగా కనపడుతోంది. అదే సమయంలో రహస్య చర్చలకు సంబంధించిన అంశం పైన కూడా వివరణ ఇవ్వాలి. వివరణ ఇవ్వకపోతే ఈ ప్రభుత్వం ఇరిగేషన్ అంశంలో తెలంగాణకి నష్టం చేస్తుంది అనే అభిప్రాయం మరింత బలపడుతుంది. ఆ అభిప్రాయం బలపడితే రాజకీయంగా రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ పార్టీకి నష్టం. ఆ అభిప్రాయం నిజమే అయితే భవిష్యత్తులో కూడా తెలంగాణకి ఒక మరణ శాసనంగా ఉండబోతుంది. కాబట్టి రేవంత్ సర్కారు ఈ అంశంపైన పారదర్శకంగా తెలంగాణ ప్రజలకు ఒక వివరణ ఇవ్వాల్సిన అవసరం ఖచ్చితంగా కనపడుతోంది.